వల్లభనేని వంశీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయా అంటే ఉండనే మాట వినిపిస్తోంది. వంశీపై మరో 2 కేసులు నమోదయ్యాయి. మల్లపల్లి పారిశ్రామిక వాడలు 128 మంది రైతులకు పరిహారం చెల్లించకుండా మోసం చేశారంటూ కేసు నమోదైంది. భూమిని కబ్జా చేశారంటూ మరో కేసు నమోదైంది. ఇప్పటికే వల్లభనేని వంశీ మీద 3 కేసులు నమోదై ఉన్నాయి. SC/STతో పాటు కిడ్నాప్ కేసులు కూడా వంశీ అరెస్ట్ అయి ఉన్నారు. మొత్తం ఇప్పటివరకు వంశీపై 6 కేసులు నమోదైన పరిస్థితి. ఈ నేపథ్యంలోని కొన్ని అంశాలకు సంబంధించి బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న సందర్భం. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు మరిన్ని కేసులు నమోదవుతున్న పరిస్థితి. మరి ముఖ్యంగా వంశీ మీద మరో 2 కేసులు నమోదయ్యాయి. మల్లపల్లి పారిశ్రామిక వాడలో 128 మంది రైతులకు పరిహారం చెల్లించకుండా మోసం చేశారంటూ ఇంకొక కేసు నమోదవడం జరిగింది. మరి ముఖ్యంగా భూమిని కబ్జా చేశారంటూ మరో కేసు కూడా నమోదైంది. ఇప్పటికే వల్లభనేని వంశీ మీద 3 కేసులు నమోదయ్యాయి. SC/STతో పాటు కిడ్నాప్ కేసులో వంశీ అరెస్ట్ అవ్వడం జరిగింది. దీంతో ఇప్పటివరకు వంశీపై 6 కేసులు నమోదైన సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో అసలు ఎప్పుడు నమోదైంది, ఎక్కడ నమోదైంది, దీంతో పాటు మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఈ కేసు ఎప్పుడు నమోదైంది, దీంతో పాటు దీనికి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ అందుతున్నాయి? రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి వల్లభనేని గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మీద వరుస కేసులు అయితే పెడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే 4 కేసులు ఆయన మీద ఉన్నాయి. ఒకటి తెలుగుదేశం పార్టీ గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసు, రెండోది సత్యవర్ధన్ బెదిరించిన కేసు, వాటితో పాటు హనుమాన్ జంక్షన్ సంబంధించిన ఒక ల్యాండ్ వ్యవహారం అతని మీద కేసు నమోదైంది. తాజాగా ఇప్పుడు మరో 2 కేసులు వల్లభనేని వంశీ మీద నమోదైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా మల్లవల్లికి సంబంధించినటువంటి మల్లవల్లి గన్నవరం నియోజకవర్గం మల్లపల్లి ఇండస్ట్రియల్ కారిడార్ సంబంధించినటువంటి విషయంలో రైతులకి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం భూములు తీసుకుని పరిహారం చెల్లిస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలో 128 మంది రైతులకి పరిహారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినప్పటికీ అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వల్లభనేని వంశీ పరిహారం చెల్లించుకోకుండా వేయడంతో ఆయన మీద కేసు అయితే నమోదైంది. అక్కడ రైతులు కేసు పెట్టడంలో కేసు అయితే నమోదు చేశారు. తేలపల్లికి చెందినటువంటి మరో అంశం ఏంటంటే తేలపల్లికి చెందినటువంటి శ్రీధర్ రెడ్డికి సెటిల్మెంట్ వివాదం కూడా రాసుకుంది. ఆ వివాదంలో పొలంలో రిజిస్టర్ చేస్తామంటూ భూమిని కబ్జా చేసినట్టు తెలుస్తుంది. దాదాపు 8 కోట్ల విలువైన భూమిని కబ్జా చేశారంటూ శ్రీధర్ రెడ్డి పోలీసు ఫిర్యాదు చేసి ఆయన మీద కేసు అయితే నమోదైంది. ఇప్పటికే 2 రోజుల నుంచి నిన్నటి నుంచి ఆయన పోలీస్ కస్టడీలో విచారణకి హాజరవుతున్నారు. ఇప్పటికే ఆయన సత్యవర్ధన్ కేసు సంబంధించి విచారణ వేగవంతున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఈ కేసులో వరుసగా కేసులు నమోదుతున్న నేపథ్యంలో వల్లభనేని వంశీ మెడకి ఉచ్చు బిగించుకున్నట్టు తెలుస్తుంది.